హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో క్లాక్స్ గురించి డీటెయిల్డ్గా డిస్కషన్ చేసుకుందాం. ఎందుకంటే రైల్వే ఎగ్జామ్స్లో క్లాక్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా దీని నుంచి బిట్ అయితే రావడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో మనం బేసిక్ లెవెల్ నుంచి ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా డిస్కషన్ చేసుకుందాం. వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. సో వీడియోని లైక్ చేయడం చాలామంది మర్చిపోయింటారు. వీడియో లైక్ చేసి చూడండి. మనకి క్లాక్ అంటేనే ఇండైరెక్ట్గా ఒక వృత్తం లాగా ఉంటుంది. ఒక సర్కిల్ని ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. బాగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే బేసిక్ లెవెల్ నుంచి ఉంటుంది. ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు ఇలా ఉండే ఒక క్లాక్ని మనం తీసుకున్నట్లయితే మనకి టైమింగ్స్ ఎలా ఉంటాయమ్మా? సో 12, 6, 3 అండ్ 9. సో మధ్యలో 1, 2, 4, 5, 7, 8, 10, 11. సో మిడిల్ నుంచి మనము క్లాక్ అనేది అరేంజ్ చేస్తూ ఉంటాము. అయితే మనకి ఒక అవర్కి మధ్యలో ఎంత యాంగిల్ ఉంటుంది, ఒక మినిట్కి మధ్యలో ఎంత యాంగిల్ ఉంటుంది అనే బేసిక్ పాయింట్ అనేది తెలిస్తే ప్రాబ్లమ్స్ మధ్యలో ఆ బేసిక్ పాయింట్ నుంచి మనం సాల్వ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎలా తెలుస్తుంది సార్ అంటే ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకి 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవర్కి ఎంత ఉంటుంది? యాక్చువల్గా మనకి వృత్తంలో అంటే సర్కిల్లో టోటల్ యాంగిల్ ఎంత ఉంటుందమ్మా? 360 డిగ్రీస్ ఉంటుంది. టోటల్ యాంగిల్ 360 అంటే దాని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 12 దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇదంతా తిరిగి మళ్ళీ 12 దాకా వస్తే ఒక రౌండ్ అనేది కంప్లీట్ అయిపోయింది అని దాని అర్థం. ఒక రౌండ్ కంప్లీట్ అయిపోయింది అంటే టోటల్ సర్కిల్ మొత్తం తిరిగినట్లే కదా. సో టోటల్ సర్కిల్ మొత్తం తిరిగింది అంటే ఖచ్చితంగా ఎన్ని డిగ్రీస్ ఉంటుంది? 360 డిగ్రీస్ అనేది ఉంటుంది. 360 డిగ్రీస్ ఉంటుంది. బై 12 o'clock నుంచి మొత్తం తిరిగినప్పుడు ఎన్ని అవర్స్ పడుతుంది మనకి? 12 అవర్స్ పడుతుంది. అంటే బై 12 చేసుకుంటే సరిపోతుంది. 12 1s 12 3s. సో ఇక్కడ ఎంత ఉంటుంది మనకి? 12 3s 36, 0 ఉంటుంది. అంటే 1 అవర్కి మధ్యలో ఎంత డిగ్రీస్ ఉంటుందంటే 30 డిగ్రీస్ ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత యాంగిల్ ఉంటుంది అంటే ఒక మినిట్కి మధ్యలో ఎంత యాంగిల్ ఉంటుంది ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ కూడా న్యూమరేటర్లో ఎంత రాసుకోవాలి? 360 డిగ్రీస్ అనేది రాసుకుంటాం. ఎందుకంటే టోటల్ అనేది ఒక్కసారి తిరుగుతుంది కాబట్టి. బై మనకి ఒకసారి మొత్తం తిరిగింది అంటే అవర్స్ ఉన్నప్పుడు 12 అవర్స్ పట్టింది. నార్మల్గా ఇది మొత్తము తిరగాలి అంటే మాత్రము మనకి మినిట్స్ హ్యాండ్స్కి సంబంధించి ఎంత వస్తుందమ్మా? సో 60 మినిట్స్ అనేది పడుతుంది. సో ఇక్కడ మనకి 0 0 క్యాన్సిల్, 6 1s 6 6s దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా? 6 డిగ్రీస్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద బేసిక్ పాయింట్. మనకి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మధ్యలో ఇవి డైరెక్ట్గా మనం ముందే తెలుసుకుంటే మళ్ళీ దీని గురించి స్పెషల్గా క్యాలిక్యులేషన్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. సో ఓవరాల్ గుర్తుపెట్టుకోండి, 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్, 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఇది ఇంపార్టెంట్ పాయింట్, చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ దీంట్లోనే టైప్స్ ఆఫ్ యాంగిల్స్ కూడా ఉంటాయి. అంటే కోణాలలో కొన్ని తేడాలు ఉంటాయి. ఎలా ఉంటుంది సార్, ఏంటి దాని కథ అంటే ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. దీంట్లో కోయిన్సైడ్ అనేసి ఖచ్చితంగా అడుగుతాడు. కోయిన్సైడ్. సో కోయిన్సైడ్ అంటే దాని అర్థం ఏంటి అంటే మనకి 12 o'clock అయింది అంటే ఒకే దాని మీద ఇంకో హ్యాండ్ ఉండడాన్నే మనం కోయిన్సైడ్ అంటాము. అంటే ఇక్కడ ఒకసారి బాగా చూడండి. ఇప్పుడు 12 o'clock అయిందమ్మా. 12 o'clock అయిందంటే ఒకే దాని మీద హవర్స్ హ్యాండ్స్ అండ్ మినిట్స్ హ్యాండ్స్, గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు ఒకే దాని మీద ఉంటే దాన్నే మనము కోయిన్సైడ్ అంటాము. తెలుగులో చెప్పాలి అంటే ఏకీభవించడము. సో ఇప్పుడు మనకి యాంగిల్ ఎంత ఉంటుందమ్మా? ఇక్కడ కోణము ఖచ్చితంగా 0 డిగ్రీ అనేది ఉంటుంది. ఎంత ఉంటుందమ్మా? మనకి ఖచ్చితంగా 0 డిగ్రీస్ ఉంటుంది. 12 గంటల్లో ఎన్నిసార్లు కలుస్తుంది అనేది అడుగుతాడు. సో 12 గంటల్లో ఇలాగా ఎన్నిసార్లు కలుస్తుంది అంటే ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ 8కి 9కి ఒకసారి, అలాగే 7కి 8కి
ఒకసారి ఇలాగా ప్రతిసారి కూడా ప్రతి ఒక్క నెంబర్స్కి మధ్యలో కలుస్తూనే ఉంటుంది. 12 గంటలు అంటే గంటకి ఒకసారి ఖచ్చితంగా కలుస్తుంది. అంటే 1 అవర్కి ఒకసారి కలుస్తుంది. సో 12 అవర్స్కి ఎన్నిసార్లు కలుస్తుంది? 11 సార్లు కలుస్తుంది. అదేంటి సార్, గంటకి ఒకసారి అయినప్పుడు 12 గంటలకి 12 సార్లు ఇలా కలవాలి కదా అని నీకు డౌట్ రావచ్చు. ఎస్, ఒక్కసారి మిస్ అవుతుంది. ఎక్కడ మిస్ అవుతుంది అంటే ఒకసారి బాగా చూడండి. ఇప్పుడు ఇదే ముళ్ళు 9కి 10కి మధ్యలో కలుస్తుంది. ఆ తర్వాత 10కి 11కి మధ్యలో కూడా కలుస్తుంది. ఆ తర్వాత 11కి 12కి మధ్యలో కలవదు. 12కి 1కి మధ్యలో కూడా కలవదు. ఈ ఇద్దరికి ఒకేసారిగా 12 దగ్గర కలుస్తుంది. అంటే ఈ 2 ప్లేసెస్ బదులు ఒకేసారి 12 దగ్గర కలుస్తుంది. అంటే ఒకసారి మిస్ అయినట్టే కదా, ఖచ్చితంగా మిస్ అయినట్టే. అందుకని చెప్పేసి ఆ ఒక్కటి తీసేస్తే 12 గంటలకి 11 సార్లు కలుస్తుంది. అంటే ఒక రోజులో ఎన్నిసార్లు కలుస్తుంది? ఒక రోజు అంటే దాని అర్థం ఏంటి? 24 గంటలకి ఎన్నిసార్లు? 22 సార్లు. అర్థమైంది అనుకుంటున్నా. సో ఒక రోజు అంటే 24 గంటలు, 12 గంటల్లో 11 అంటే 24 గంటల్లో 22 సార్లు కలుస్తుంది. ఖచ్చితంగా బిట్ అడుగుతాడు. మనకి అవర్స్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్ కోయిన్సైడ్ అయినప్పుడు ఒక రోజులో ఎన్నిసార్లు మీట్ అవుతుంది అని అంటాడు. ఒక రోజు అంటే 24 గంటలు, 12 గంటల్లో 11 సార్లు అయినప్పుడు 24 గంటల్లో 22 సార్లు మీట్ అవుతుంది. దిస్ ఈస్ ద డైరెక్ట్ బిట్. సో ఇలా కూడా ఇంత ఈజీ కూడా బిట్స్ అనేది అడుగుతుంటాడు. కాబట్టి ప్రతిదీ మనము తెలుసుకోవాలి. సో నెక్స్ట్ మనము తెలుసుకోవాల్సింది వ్యతిరేకించడము. అంటే స్ట్రైట్ లైన్ వ్యతిరేకించడము అంటే దాని అర్థం ఏంటంటే ఈ రెండు ములులు వ్యతిరేక దిశలో ఉంటాయి అని దాని అర్థం. వ్యతిరేక దిశలో అంటే మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసుకుంటే మీకే తెలుస్తుంది. అంటే రెండు ములులు ఇంతకుముందు ఒకే దాని మీద ఉన్నాయి, ఇప్పుడు మాత్రము వ్యతిరేక దిశలో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి అమ్మా. సో 6 అయింది టైము. ఎలా రాస్తాం మనము? ఇలా రాస్తాం. ఇలా రాసినప్పుడు యాంగిల్ ఎంత ఉంటుంది సార్ అంటే ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలుసు స్ట్రైట్ లైన్ మీద 180 డిగ్రీస్ ఉంటుంది అని చెప్పేసి. సో స్ట్రైట్ లైన్ మీద ఎంత ఉంటుందమ్మా మనకి? 180 డిగ్రీస్ ఉంటుంది. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అయితే స్ట్రైట్ లైన్ 180 డిగ్రీస్ ఉంటుందని ఒక ఐడియా వచ్చింది. అయితే ఇది కూడా 12 గంటలు అంటే ఒక గంటకి ఒక్కసారి ఇలా కలుస్తూనే ఉంటుంది. గంటకి ఒకసారి కలుస్తూనే ఉంటుంది. అంటే 1 అవర్కి ఒకసారి ఇలాగా ఖచ్చితంగా మీట్ అవుతుంది. అది ఎక్కడైనా మీట్ అవ్వచ్చు. ఇప్పుడు 6కి మీట్ అయింది అనుకుందాము. ఆ తర్వాత మనకి 8, 10 అయింది అనుకోండి. ఇలా స్ట్రైట్ లైన్ పాస్ అవుతుందిగా. అంటే స్ట్రైట్ లైన్ అంటే ఇలాగే ఉండాల్సిన అవసరం లేదమ్మా. ఇలా కూడా ఉండొచ్చు. సో ఎలా ఉన్నా కూడా యాంగిల్ అనేది 180 డిగ్రీస్ అవుతుంది. అలా ప్రతి గంటకి ఒకసారి మీట్ అవుతూనే ఉంటుంది. సో ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే ఒక గంటకి ఒకసారి అయినప్పుడు 12 గంటలకి 11 సార్లే అవుతుంది. అంటే 180 డిగ్రీస్ వ్యతిరేకించే దశలో కూడా ఒక్కసారి మిస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 12 గంటలకి ఎన్నిసార్లు అవుతుందమ్మా? ఇక్కడ 11 సార్లే, ఇక్కడ కూడా 11 సార్లే అవుతుంది. అలాంటప్పుడు 24 గంటలకి ఎన్నిసార్లు? 22 సార్లు. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మనము తెలుసుకోవాల్సింది లంబకోణం, రైట్ యాంగిల్కి సంబంధించి తప్పకుండా తెలుసుకోవాలి. సో రైట్ యాంగిల్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు కదా. లంబకోణం సంబంధించి ఎన్ని డిగ్రీస్ ఉంటుంది? 90 డిగ్రీస్ ఉంటుంది ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 o'clock అన్నానమ్మా. సో ఎంత ఫామ్ అయింది చెప్పండి మనకి? 90 డిగ్రీస్ ఫామ్ అయింది. అంటే స్ట్రైట్ లైన్ ఉన్నప్పుడు ఇలా ఉంటుంది కదా. స్ట్రైట్ లైన్ ఇలా ఉంటుంది. అంటే గంటకి ఒక్కసారి తిరిగింది స్ట్రైట్ లైన్కి సంబంధించింది. ఇప్పుడు లంబకోణానికి సంబంధించి రైట్ యాంగిల్కి సంబంధించి మధ్యలో ఇలా వచ్చింది అంటే ఇక్కడ ఒకసారి, మళ్ళీ ఇక్కడ కూడా ఒకసారి. అంటే టోటల్గా ఎన్నిసార్లు? 2 సార్లు తిరిగింది.
అంటే 1 గంటకి ఒకసారి తిరిగితే ఇది రైట్ యాంగిల్ అనేది 1 గంటకి 2 సార్లు తిరుగుతుంది. 1 గంటకి 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 2 సార్లు తిరుగుతుంది అని దాని అర్థం. 2 సార్లు అలాగా మీట్ అవుతుంది అని దాని అర్థం. చూడండి, మనకి ఇక్కడ 12 గంటలకి 11 సార్లు, ఇక్కడ కూడా 12 గంటలకి 11 సార్లు. సో ఇక్కడ 12 గంటలకి 2 సార్లు కాబట్టి 22 సార్లు. ఎంతమ్మా? 22 సార్లు. 12 గంటలకే 22, 24 కాదు, 12 గంటలకే. సో నెక్స్ట్ 24 గంటలకి అయితే ఏంటి? 24 గంటలకి అయితే 44 సార్లు. ఏంటమ్మా? 44 సార్లు ఇలాగా కనిపిస్తూనే ఉంటుంది మనకి అంటే ఒక రోజులో. సో తప్పకుండా ప్రతి ఒక్క పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ బిట్ అయినా అడగొచ్చు, లేదా ఈ పాయింట్ని బేస్ చేసుకొని బిట్ అయినా కూడా అడగొచ్చు. సో ఈ కాన్సెప్ట్ మొత్తం ప్రతిదీ కూడా మీకు తెలిసి ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ టైంని ఫైండ్ అవుట్ చేయడానికి అండ్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ 2 టైప్ ప్రాబ్లమ్సే 99% ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. సో ఈ రెండింటికి సంబంధించి ఏదేదో లాజిక్స్ పట్టి ఉన్న బ్రెయిన్ని స్మాష్ చేసుకోవడం కంటే డైరెక్ట్గా 2 ఫార్ములాస్ ఉంటాయి. సో ఆ 2 ఫార్ములాస్ వస్తే దాదాపుగా 99% ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా మనము ఈజీగా చేసుకోవచ్చు. ఆ 2 ఫార్ములాస్ ఏంటనేది ఇప్పుడు రాస్తాను, ఒక్కసారి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేది డిస్కషన్ చేసుకుందాం. ఎంత ఈజీగా ఉంటుందంటే అంత ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో ఒక్కసారి ఆ 2 ఫార్ములాస్ని మనం ఒకసారి బాగా అబ్జర్వ్ చేద్దామమ్మా. టైంని ఫైండ్ అవుట్ చేయమంటే T ఈజ్ ఈక్వల్ టు 2/11 ఆఫ్ 30 H అంటే హవర్స్ గంటలు ప్లస్ ఆర్ మైనస్ టీటా అంటే యాంగిల్ అంటే ఎంత ఇచ్చాడు అనేసి. సో ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు వచ్చింది అనేది ప్రాబ్లం చేసేటప్పుడు మనకి అర్థమైపోతుంది. ఆ ప్లస్ ఆర్ మైనస్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ 120 వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 120 వచ్చింది అనుకుందాం. ఇక్కడ రైట్ సైడ్ ఉండే నెంబర్ మనకి 120 కంటే తక్కువ వచ్చింది అనుకోండి, సబ్ట్రాక్షన్ చేసుకుంటాం. ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకోండి, యాడ్ చేసుకుంటాం. అంటే ఎక్కువ వచ్చినప్పుడు తీసేయడానికి ఉంటుంది కదా, నెగిటివ్స్లోకి వెళ్ళిపోతుంది. సో నెగిటివ్స్లోకి మనకి టైం ఎలా ఉంటుంది, అసలు ఉండదు కదా, అందుకని చెప్పేసి. సో ఆ ప్లస్ యూజ్ చేయాలా మైనస్ యూజ్ చేయాలా అనేది ప్రాబ్లం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే మీకే అర్థమైపోతుంది. సో టీటా ఈజ్ ఈక్వల్ టు అంటే యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమని అడిగినప్పుడు మాత్రము మనకి mod 11/2 m అంటే మినిట్స్ మైనస్ 30h అంటే 30 ఇంటూ హవర్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే, గడియారంలో తెలుగు మీడియం రాశాను ఫస్ట్ ఒక 2 క్వశ్చన్స్ ప్రతి ఒక్కరికి అర్థం చేసుకుంటారు అని చెప్పేసి. ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో చదివిన వెంటనే ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. గడియారంలో 4 గంటల 30 నిమిషాలు సూచించినప్పుడు 2 ముళ్ళుల మధ్య కోణం ఎంత అని అడుగుతున్నాడు. అంటే కోణాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అమ్మా. అంటే 4:30 అయిందంట టైము. అవర్స్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది అని అంటున్నాడు. యాంగిల్ అన్న వెంటనే టీటా ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా అమ్మ మనకి 11/2 ఇంటూ మినిట్స్. మినిట్స్ అంటే ఎంతమ్మా ఇక్కడ 30 కాబట్టి మినిట్స్ ప్లస్లో 30 మైనస్ 30 ఆఫ్ హవర్స్ ప్లస్లో 4 అయిపోయిందమ్మా ఆన్సర్. సో 11 1 11 15 15 11 ఎంత 165 మైనస్ ఎంతమ్మా 120 అయిపోయిందమ్మా. మాడ్ ఉంది అంటే స్పెషాలిటీ ఏంటంటే నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా బయటికి వచ్చేసరికి పాజిటివ్ అవుతుంది. ఆ ఫెసిలిటీ మనకి టైంని కనుక్కునేటప్పుడు లేదు. అందుకని చెప్పేసి ప్లస్ ఆర్ మైనస్ అనేది ఫార్ములాలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో 165 నుంచి 120 పోతే ఎంతమ్మా, సో 45 డిగ్రీస్ అంతే ఆన్సర్ అయిపోయింది. ఎక్కడ చూడమ్మా ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏదేదో లాజిక్స్ తెలుసుకుంటూ గందరగోళానికి కంటే కంటికి కనబడుతుంది ఫార్ములా రాసి ఒక 2 స్టెప్పులు అయిపోయింది అయిపించుకొని పక్కకి వెళ్ళిపోతాం. ఏదేదో మనం మైండ్లో పెట్టుకొని దానికి కరెక్టా రాంగా అని ఎక్కువ టైం తీసుకునే బదులు ఫార్ములా నేర్చుకుంటే కరెక్ట్గా మనకి 10 సెకండ్స్లోనే ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మన దాంట్లో ఉండేది అందరూ కూడా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కాబట్టి ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఒక టాపిక్ మనం చెప్తున్నాము అంటే ఆ టాపిక్ అనేది దాదాపుగా అందరికి అర్థమయ్యేలా ఉండాలి, సింపుల్గా వెళ్ళిపోవాలి. సో ఎక్కువగా మనము లాజికల్గా ఏదేదో ఆలోచించుకుంటూ అది చేయి ఇది చేయి అది చేయి ఇది చేయి అని చెప్పామంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అలా కాకుండా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి ఈజీగా ఉంటుంది.
నెక్స్ట్ మనం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకున్నాం సెకండ్ ప్రాబ్లం ఒకసారి చూడండి అమ్మా. ఒక గడియారము 3 గంటల 40 నిమిషాలు సూచించిన ఆ గడియారం యొక్క ప్రతిబింబం ఏంటమ్మా, ఇది చూడమ్మా, ప్రతిబింబం అంటే షాడో, మిర్రర్ ఇమేజ్ గురించి అడుగుతున్నాడు. అద్దంలో ఎంత సమయం సూచించును అంటున్నాడు. అద్దం, మిర్రర్, ఓకేనా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎలా చేయాలి సార్ అంటే, ఇప్పుడు మనం ఏం చేసాము, ఇచ్చిన టైంని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. కానీ మిర్రర్ ఇమేజ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనము 12 అవర్స్లో నుంచి ఇచ్చిన టైంని సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. ఎందుకు సార్ అలా సబ్ట్రాక్షన్ చేసుకోవాలి అంటే, అద్దంలో మనకి చూసినప్పుడు ఇప్పుడు 340 అని ఉందమ్మా. సో 340 ఇలా నేను చూపించాను అనుకుందాం. సో దిస్ ఈజ్ ద 340. అద్దంలో ఏం కనిపిస్తుంది మనకి, ఇదంతా కనిపిస్తుంది. అంటే రివర్స్ అయిపోతుంది కదా. రివర్స్ అయిపోయినప్పుడు అద్దంలో కనిపించే యాంగిల్ కావాలంట తనకి, ఒరిజినల్ కాదు, అద్దంలో కనిపించేది కావాలి అంట. అలాంటప్పుడు మనము 12 అవర్స్లో నుంచి గుర్తుపెట్టుకో, 12 అవర్స్లో నుంచి వాడు ఏది ఇస్తే అది సబ్ట్రాక్షన్ చేసేసి మిగిలిన దానికి మాత్రమే మనము యాంగిల్ ఫైండ్ అవుట్ చేసుకుంటే చాలు. అంటే 12 అవర్స్ అంటే ఎలా సార్ అంటే 11 అవర్స్ 60 మినిట్స్, 11 అవర్స్ 60 మినిట్స్ని 12 అవర్సే కదా అనేది. ఓకే, సో దీంట్లో నుంచి సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. ఎంత ఇచ్చాడు, 340 అన్నాడు. సో సబ్ట్రాక్షన్ చేసుకుంటే ఎంతమ్మా, 2, 8. ఇప్పుడు మనము 8 అవర్స్ 20 మినిట్స్కి యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు, అంతే, ఇంకంతకు మించి ఏమీ లేదు. సో ఇక్కడ ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే θ ఈజ్ ఈక్వల్ టు 11/2. సో అవర్స్ ఫస్ట్ ఏం రాసుకుంటాం, మినిట్స్ కదమ్మా. సో మినిట్స్ ఎంత, 20 మైనస్ 30 ఆఫ్ 8 అయిపోయిందమ్మా ప్రాబ్లం. సో 2 1s 2 10s ఎంత, 110 మైనస్ ఎంతమ్మా, 240. మాడ్ ఉంది కాబట్టి ఇబ్బందే లేదు, ఓకేనా. సో 240లో నుంచి మనకి ఎంత పోతుంది, 110 పోతుందమ్మా. సో 0, 4లో నుంచి 1 పోతే 3, ఆ తర్వాత 2లోంచి 1 పోతే అంటే 130 degrees అయిపోయింది. ఎక్కడుంది చూడు, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతే, 10 to 15 seconds. ఇలాంటి ప్రాబ్లం వచ్చిందంటే సబ్ట్రాక్షన్కి ఒక 5 seconds ఎక్స్ట్రా, అంతే, అంతకు మించి ఏమీ ఉండదు, ఓకేనా. సో నెక్స్ట్, వాట్ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ద అవర్ అండ్ మినిట్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ 4:45 minutes అంటున్నాడు. 4:45 minutesకి యాంగిల్ ఎంత అవుతుంది అని అంటున్నాడమ్మా. మిర్రర్ ఏమి ఇవ్వలేదు ఇక్కడ, అద్దం గురించి ఏం మాట్లాడలేదు కాబట్టి ఇచ్చిన దానికి మాత్రమే మనం యాంగిల్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి చూడండి. సో θ ఈజ్ ఈక్వల్ టు mod 11/2, మినిట్స్ అంత ఎంతమ్మా, సో 45 మైనస్ 30 ఆఫ్ అవర్స్ ఎంతమ్మా, 4, ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ 2 1s 22.5, ఓకేనా. సో 11 into 22.5ని మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే ఎంత వస్తుందమ్మా, 247.5 వస్తుంది. మైనస్ ఎంతమ్మా, 120, ఓకేనా. సో సబ్ట్రాక్షన్ చేసుకో, మనకి సబ్ట్రాక్షన్ చేసుకుంటే 0.5 అనేది అలాగే వస్తుంది. 7 నుంచి 0 పోతే ఎంతమ్మా, 7, 4 నుంచి 2 పోతే 2, మనకి 2 నుంచి 1 పోతే 1, అంటే 127.5 ఎక్కడుంది, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. క్వశ్చన్ని చూసామా, క్వశ్చన్లో డైరెక్ట్గా అడిగితే డైరెక్ట్గా చేసామా, మిర్రర్ ఇమేజ్ ఇస్తే 12 అవర్స్లో నుంచి సబ్ట్రాక్షన్ చేసి వచ్చిన ఆన్సర్కి యాంగిల్ని ఫైండ్ అవుట్ చేసామా, అంతే, అంతకుమించి ఏమీ లేదు. సో నెక్స్ట్ 4th ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇఫ్ ఎ నెంబర్ 1 ఆన్ ద క్లాక్ ఈజ్ రీప్లేస్డ్ బై ద లెటర్ M అంటున్నాడమ్మా. ద నెంబర్ 2 ఈజ్ రీప్లేస్డ్ N అండ్ సో ఆన్. దెన్ వెన్ ద టైమ్ ఈజ్ 21 PM ద హవర్ హ్యాండ్ విల్ బి ఎట్ డాష్ లెటర్ అంటున్నాడమ్మా. అంటే వాడు 21 అవర్స్ అంటున్నాడు. అంటే ఖచ్చితంగా ఫార్మేట్ ఎలా ఉంది, టైం అనేది 24 అవర్స్ ఫార్మేట్లో ఉంది. సో మనకి ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుని 12 ఒకసారి తిరిగింది కాబట్టి మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ, 13 14 15 16 17 18 19 20 21. అంటే 21 PM అంటే దాని అర్థం ఏంటి, 9 o'clock అని దాని అర్థం. అక్కడ దాకా రాసుకుంటే చాలు. అయితే 1 దగ్గర M పెట్టారంటమ్మా. 1 దగ్గర M అంటే 13 దగ్గర M, ఆ తర్వాత N. సో ఇప్పుడు ఆల్ఫాబెట్ లెటర్స్ లైన్గా మనం ఒకసారి చెక్ చేసుకుందాం. MNOPQRSTU అంటే 21 దగ్గర ఏ లెటర్ వస్తుంది మనకి, U అనే లెటర్ వస్తుంది. ఎక్కడ ఉందో చూడండి, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్.
ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా మనకి అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ 21 అన్నాడు కాబట్టి మనకి యూ అయిందమ్మా. ఒకవేళ మనకి 19 అనుంటే 19 ఎక్కడుంది చూడండి, ఇక్కడ 7 దగ్గర ఉంది. MNOPQRS అంటే ఎస్ అనేది అప్పుడు రైట్ అవుతుంది. అప్పుడు ఏ ఆప్షన్ రైట్ అవుతుంది? ఆప్షన్ సి అనేది రైట్ అవుతుంది. సో అలాగా క్వశ్చన్ ఫార్మెట్ కూడా కొంచెం కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటే మాత్రము ఈ టాపిక్లో నుంచి ఒక్క బిట్ కూడా రాంగ్ పెట్టడానికి అవకాశం అయితే లేదు. నెక్స్ట్ మనము 5th ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే, హౌ మెనీ టైమ్స్ ఇన్ ఏ వీక్ డస్ బోత్ ద హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ విల్ కోయిన్సైడ్ విత్ ఈచ్ అదర్ అంటున్నాడు. కోయిన్సైడ్ అంటే దాని అర్థం ఏంటమ్మా? స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాము. సో కోయిన్సైడ్ అంటే ఒకే దాని మీద ఉండటం అనమాట. సో 2 హ్యాండ్స్ కూడా ఒకే దాని మీద ఉండడం అంటే ఏకీభవించడం. సో అలాగా వారానికి ఎన్నిసార్లు అవుతుంది అంటున్నాడమ్మా. యాక్చువల్గా మనము 12 గంటలకి ఎన్నిసార్లు అని చెప్పుకున్నాం? 11 సార్లు. 24 గంటలకి ఎన్నని చెప్పుకున్నాము? 22 సార్లు. 22 ఒక రోజుకి 22 సార్లు. అలాగా 1 వీక్ అంటున్నాడు కాబట్టి 7 రోజులు కాబట్టి 7 ఈజ్ ఈక్వల్ టు 7 2s 14, 7 2s 14, 1 15 అంటే ఎన్నిసార్లు అమ్మా? 154 టైమ్స్ మీట్ అవుతుంది ఒక వారంలో. సింపుల్గా అడుగుతున్నాడు. వాట్ విల్ బి ద యాంగిల్ బిట్వీన్ హవర్ హ్యాండ్ అండ్ ద మినిట్ హ్యాండ్ ఎట్ 2:30 అంటున్నాడు. అంటే యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు 2:30 టైంకి. సో టీటా ఈజ్ ఈక్వల్ టు 11/2. మినిట్స్ నేమ్ రాసుకోవచ్చాము మనము 30 మైనస్ 30. అవర్స్ నేమ్ రాసుకోవచ్చమ్మా 2గా రాసుకోవచ్చు. అయిపోయింది. సో 2 1s 2 15s. సో 165 మైనస్ ఎంత వస్తుందమ్మా మనకి? 3 2s 6 అండ్ 0. సో ఓవరాల్గా మోడ్ని మనము రిమూవ్ చేసుకోవచ్చు, ఎందుకంటే బిగ్ నెంబర్లో నుంచి స్మాల్ నెంబర్ని మనము తీసేస్తున్నాం కాబట్టి. సో ఓవరాల్గా 105 degrees అనేది మనకి ఆన్సర్ వచ్చేసింది. ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అట్ వాట్ టైమ్ బిట్వీన్ 2 o'clock and 3 o'clock ద హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ విల్ బి టుగెదర్ అంటున్నాడమ్మా. టుగెదర్ అంటే దాని అర్థం ఏంటి? రెండు కూడా ఏకీభవించడమే, అంటే కోయిన్సైడ్ అయినా అవుతాయి టుగెదర్ అంటే రెండు కూడా. సో రెండిటికి 3 o'clockకి అంటే ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఇప్పుడు ఇలా ఉందమ్మా, 2 o'clock అయింది. ఇప్పుడు 2 గంటలకి 3 గంటలకి ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది? ఈ చిన్న ముళ్ళు ఇలా కొంచెం కిందకు వస్తుంది. ఈ మినిట్స్ హ్యాండ్స్ ఏమవుతుంది? ఇలాగా తిరుగుతూ వస్తుంది. అలా తిరుగుతూ తిరుగుతూ ఖచ్చితంగా ఈ మినిట్ హ్యాండ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దీని మీదకి వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. అప్రాక్సిమేట్గా మీరు బాగా అబ్జర్వ్ చేయండి, దాదాపుగా 2:10 ఆ టైంలోనే ఖచ్చితంగా వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. అప్రాక్సిమేట్గా మనం రాసుకోవచ్చు 2 నుంచి 2:10కి ఖచ్చితంగా ఒకదాని మీద ఒకటికి వస్తున్నాయని చెప్పేసి. అయితే కరెక్ట్గా 2:10కే వస్తాయా సార్, కొంచెం అటు ఇటుగా జరగదా అంటే ఖచ్చితంగా జరుగుతుంది. మనం అప్రాక్సిమేట్గా రాసుకున్నాం కాబట్టి 2 గంటల 10 నిమిషాలకి కొంచెం దగ్గరగా వచ్చేస్తుంది. సో అప్పుడు మన దగ్గర ఏముంది? ఎలా రాసుకుంటాం మనము? మినిట్ బై 11గా రాసుకుంటాము. అంటే ఎన్ని మినిట్స్ ఉంది ఇక్కడ? 10 నిమిషాలు ఉంది కాబట్టి ఎక్స్ట్రాగా ఉండేది 10/11గా రాసుకుంటాం. క్యాన్సిల్ ఏమన్నా పోతే చేసుకుంటాము, లేకపోతే చేసుకోము. ఒకవేళ ఇక్కడ నిమిషాలలో ఒకవేళ 2 గంటల 20 నిమిషాలకి అంటమ్మా 2 గంటల 20 నిమిషాలకి మీట్ అవ్వచ్చు ఆ 2 అని అప్రాక్సిమేట్గా మనకు తెలిసిందంటే మాత్రము 2 గంటల 20 నిమిషాలు రాసుకొని మినిట్ బై 11 అనేది రాసుకుంటాం మళ్ళీ. సో మినిట్ అంటే ఇక్కడ 20 రాసుకుంటాం కదా, అప్పుడు 20/11గా రాసుకుంటాము. అంతే తేడా, అంతకు మించి ఏముండదు. కాబట్టి ఎక్కడ చూడండి అమ్మా, 2 గంటల 10 నిమిషాలు ఆ దాంతోపాటు మినిట్ బై 11 అంటే నిమిషాలు బై 11 అనేది రాసుకుంటాం ఫార్ములా అనమాట. సో ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 4 and 5 o'clock ద యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్ విల్ బి 120 degrees అంటున్నాడమ్మా. అంటే వాట్ టైం అంటున్నాడు. టైంకి ఫార్ములా ఏం రాసుకోవచ్చు? T ఈజ్ ఈక్వల్ టు 2/11 రాసుకోవచ్చు. అంటే ఇక్కడ లాజికల్గా మనకు అర్థమైపోతుంది వెంటనే, అందుకని ఫార్ములా యూజ్ చేయలేదు. సో 2/11 సో 30 అవర్స్ అంటే ఎంత రాసుకోవచ్చమ్మా? స్టార్టింగ్లోనే రాసుకోవచ్చు. ఇప్పుడు ఎట్ వాట్ టైం అంటున్నాడు అంటే 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది 5 గంటల వరకు మధ్యలో ఖచ్చితంగా 4:20 గంటలకో లేకపోతే 4:59 వరకు కూడా 4 అనే మాట యూజ్ చేస్తాం, కానీ 5 అనే మాట యూజ్ చేయం కదా. కాబట్టి ఇలా 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనము ఫస్ట్ నెంబర్ని మాత్రమే వేసుకోవాలి. సో ఫస్ట్ ఏం రాసుకున్నాం? హవర్స్ కాబట్టి ఏం రాసుకుంటామమ్మా? 4
ప్లస్ ఆర్ మైనస్ టీటా అంటే ఎంత ఇచ్చాడు 120 డిగ్రీస్. సో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 2/11 ఇక్కడ ఎంతమ్మా 2/11. సో 120 అండ్ మైనస్ 120గా రాసుకుంటాం. నేనేమని చెప్పాను, ప్లస్ ఆర్ మైనస్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ఒకవేళ ఇక్కడ పెద్ద నెంబర్ వస్తే ఏంటమ్మా, ఇక్కడ పెద్ద నెంబర్ వస్తే యూజ్ చేస్తాం. ఇక్కడ పెద్ద నెంబర్ ఏం రాలేదు, రెండు కూడా సేమే వచ్చింది కాబట్టి మైనస్ఏ యూజ్ చేస్తాము. క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది, 0 వస్తుంది. 0 వస్తుంది అంటే 120 డిగ్రీస్ ఎప్పుడు ఉంటుందో తెలుసా, ఎగ్జాక్ట్గా 4 o'clockకే ఉంటుంది. 4 o'clockకి మనకి స్టార్ట్ అవుతుంది చూసారా. సో 4 o'clockకి ఇలా స్టార్ట్ అవుతుంది చూసారా. సో ఇక్కడే మనకి 120 డిగ్రీస్ అనేది అయిపోతుంది. మళ్ళీ ముళ్ళు ఇంకా కిందకి జరగాల్సిన అవసరం కూడా లేదు. సో దీన్ని బట్టి మనకి క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. సో ఎగ్జాక్ట్గా మనకి ఏమవుతుందమ్మా, 4 o'clock ఆన్సర్ అనేది అవుతుంది. అట్ వాట్ టైమ్ బిట్వీన్ 6 and 7 o'clock చూడమ్మా, 2 నెంబర్స్ ఇచ్చాడు, ఖచ్చితంగా ఏం తీసుకోవాలి, 6 తీసుకోవాలి. విల్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ విల్ బి కోయిన్సైడ్ అంటున్నాడు. కోయిన్సైడ్ అంటే దాని అర్థం ఏంటి, ఒకదాని మీద ఒకటి ఉంటుంది అని చెప్పేసి. ఒకదాని మీద ఒకటి ఉంటుంది అన్నప్పుడు యాంగిల్ ఇందాక మనకి 120 డిగ్రీస్ ఇచ్చాడు కాబట్టి 120 అనేది రాసుకున్నాము. ఇప్పుడు కోయిన్సైడ్ అవుతుంది అంటున్నాడు కాబట్టి కోయిన్సైడ్ ఎప్పుడు అవుతుంది, అయ్యేటప్పుడు యాంగిల్ ఎంత ఉంటుంది మనకి, 0 degrees అంటుంది. కాబట్టి టీటా ప్లేస్లో మనం ఏం రాసుకోవాలి, 0 degrees అనేది రాసుకోవాలి. ఓకేనా. సో ఈ ప్రాబ్లం మాత్రం హోంవర్క్ ఇస్తున్నాను, ఖచ్చితంగా హోంవర్క్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా, ఖచ్చితంగా చేయాలి మీరు. ఓకేనా. సో 0 degrees ఉన్నప్పుడు ఎప్పుడు మీట్ అవుతుంది, ఆ రెండు కూడా మీట్ అయ్యేటప్పుడు 0 degrees అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోండి. ఖచ్చితంగా ఆప్షన్ ఏనా, ఆప్షన్ బీనా, ఆప్షన్ సీనా, ఆప్షన్ డీనా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. హోంవర్క్ చేసినప్పుడు ఇప్పటిదాకా మీరు విన్నందుకు ఇంట్రడక్షన్ చెప్పుకున్నాము, ఫార్ములాస్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్క మోడల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. అండ్ ఒక ప్రాబ్లం హోంవర్క్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ హోంవర్క్ ప్రాబ్లం మీరు చేసినట్లయితే చాలా వరకు యూజ్ అనేది ఉంటుందన్నమాట. సో క్లాక్స్ గురించి మీ అందరికీ ఒక ఐడియా అనేది వచ్చింది అనుకుంటున్నాను. రైల్వే ఎగ్జామ్స్లో మళ్ళీ చెప్తున్నాను, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో తర్వాత మనం మాక్ టెస్ట్లు సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిస్కషన్ చేసుకుంటాం. ఆ టైంలో మళ్ళీ ఇప్పుడు ఏదైనా మిస్ అయితే, 1 అరా ఏదైనా మిస్ అయినా కూడా, సో అప్పుడు మాక్ టెస్ట్లు చెప్పేటప్పుడు ప్రతి ఒక్క ప్రాబ్లము మళ్ళీ సెకండ్ టైం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు. సో ఇదే కాదు, రిమైనింగ్ టాపిక్స్ కూడా లైన్గా వస్తూనే ఉంటాయి. ఎవరైనా స్టార్టింగ్లో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనం తప్పకుండా ఎప్పుడైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా ఎలాంటి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయడం చాలామంది మర్చిపోయి ఉంటారేమో, వీడియోని లైక్ చేసి వెళ్ళండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మన ఛానల్ని ఎవరైనా సపోర్ట్ చేయాలి, మన ఛానల్ నుంచి నాలెడ్జ్ మనకి వస్తుంది, ఖచ్చితంగా బాయ్సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేద్దాము అని ఎవరికైనా ఉంటే మనం తప్పకుండా సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. మన ఛానల్ని సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. అండ్ దాంతోపాటు దాంట్లో టెస్టులు కూడా అవైలబుల్లో ఉంటాయి. టాపిక్ కంప్లీట్ అయిన వెంటనే దాంట్లో టెస్టులు కూడా ఉంటాయి కాబట్టి ఆ టెస్టులు కూడా మీరు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాము. థ్యాంక్ యూ సో మచ్.